అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదంలో చెప్పినటువంటి అనేక ధర్మాల గురించి, వేద సార సంగ్రహ విషయాల గురించి మనం ఈ జీవనవేదంలో అనేక ప్రస్తావనలు చేస్తూ వస్తున్నాం. అటువంటి వాటిల్లో యజ్ఞయాగాది క్రతువుల్లో విశిష్టమైనటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా అంకురారోపణ అని చేస్తారు. దీన్ని బీజావాపనం అంటే విత్తనాలు నాటడం అని చేస్తారు. ఎందుకు అంటే శుభాంకుర ప్రాప్తి స్థిత్యర్థం అని, అంటే నాటినటువంటి గింజలు చక్కగా మొలకెత్తి అవి బాగుంటే చేసేటటువంటి కార్యక్రమం కూడా అంతే ఫలవంతం అవుతుంది అనేటటువంటి సద్భావనతో, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసేటటువంటి ఏ యజమాని అయితే ఉన్నాడో ఆ యజమాని ఈ ధాన్యాలను ప్రత్యేకంగా ఆ పాలికల్లో నాటడం వల్ల ఆ బీజాలు ఏ విధంగా అయితే మొలకెత్తాయో అదేవిధంగా ఆ యజమాని యొక్క వంశం కూడా అవిచ్ఛిన్నంగా వృద్ధి చెందాలి అనేటటువంటి భావనతో అంకురారోపణ అని చేస్తారు. అంటే ఇది ఒక రకంగా వ్యవసాయాది కార్యక్రమాలను ప్రోత్సహించటమే మన సంప్రదాయంలో చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఈ పాలికల్లో వేసినటువంటి ఈ మొక్కల్ని తరువాత తీసుకువెళ్ళి ఆ శుభ్రమైనటువంటి ప్రదేశంలో 16 రోజుల పాటు బ్రహ్మాది పంచదేవతలను అందులో ఆవాహన చేస్తారు. కాబట్టి 16 రోజుల పండగ దాకా, అంటే 16 రోజుల పండగ అంటారు. యజ్ఞం జరిగినా యాగం జరిగినా వివాహాది శుభకార్యాల్లో ఈ అంకురార్పణ ఇది చేసిన తర్వాత 16 రోజుల పాటు ఆ పాలికలకు అర్చన చేస్తారు. ఆ 5 రకాల పాలికలు 5 పాలికలు ఏర్పాటు చేస్తారు. మొదటి దాంట్లో మధ్యలో బ్రహ్మను ఆవాహన చేస్తారు. తూర్పు వైపు దాంట్లో ఇంద్రుడిని ఆవాహన చేస్తారు. దక్షిణం వైపున యముణ్ణి, పశ్చిమం వైపు జలాధిపతి అయినటువంటి వరుణుణ్ణి, ఉత్తరం వైపు ధనాధిదేవత అయినటువంటి కుబేరుణ్ణి ఆవాహన చేసి ఇంద్రాద్యష్ట దిక్పాలకులను కూడా అందులో ఆవాహన చేసి విశేషంగా పూజ చేస్తారు. ఈ 16 రోజుల తర్వాత ఈ 16 రోజుల్లోపు అవన్నీ చక్కగా ఆ బీజాలన్నీ కూడా మొలకెత్తుతాయి. కాబట్టి మళ్ళీ విశేషంగా అర్చన చేసి వాటిని ఏం చేస్తారంటే ఇరుగు పొరుగున ఉన్నటువంటి దంపతులను ముత్తైదువులను పిలిచి వాళ్ళకి చక్కగా పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఈ పాలికల్ని కూడా దానం చేస్తారు. వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ మొక్కలు ఏర్పాటు చేసేటటువంటి ఆ చెట్ల పొద దగ్గర చక్కగా ఈ మొక్కల్ని నాటుతారు. అంటే ఏమిటి అంటే ఒక రకంగా ఈ వృక్షాలను మొక్కలను వీటినన్నిటిని ప్రోత్సహించడమే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే కృషి యజ్ఞం అని చెప్పబడినటువంటి వ్యవసాయాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నటువంటి పండుగల్లో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అటువంటి వాటిల్లో వర్తమానంలో ప్రస్తుతం మనం జ్యేష్ఠమాసంలో ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంది. ఈ ఏరువాక పున్నమి అనేది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి పండుగ. సమాజంలో కొన్ని వృత్తులను, కొంతమంది వ్యక్తులను, కొన్ని విధానాలను ప్రోత్సహించడం కూడా మనకి కొన్ని పర్వదినాలు చెప్పబడ్డాయి. వాటిల్లో పశువులను, భూమిని, ఆయా వృత్తులు చేసేటటువంటి వాళ్ళని ఉద్దేశించి కొన్ని పండుగలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశువులకు సంబంధించి చెప్పాలంటే మనం గోవత్స ద్వాదశి అని ఉంటుంది, కనుమ పండుగ అని ఉంటుంది. ఇట్లా కొన్ని రకాల పండుగల్లో పశువులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఎద్దుల కోసం వృషభోత్సవం అని చేసేటటువంటి పండుగల్లో ఏరువాక పున్నమి అత్యంత ప్రధానమైనది. మన సంప్రదాయంలో దీన్ని చూస్తూ ఉంటాం. అయితే ఆ పల్లెటూళ్ళలో ఈ మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఏరు ముందా ఏరువాక ముందా అంటూ ఉంటారు. అంటే ఆ వర్షాలన్నీ కూడా చక్కగా పడి, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి కార్తెలు, ఇప్పటిదాకా ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా ఎండతో వడగాల్పులతో జనాలందరూ కూడా భీతిల్లి సన్నగిల్లి ఉండేటటువంటి స్థితి. ఎందుకంటే ఒక్కొక్క కార్తెకు ఒక్కొక్క లక్షణం అనేది పెద్దలు చెబుతారు. భరణి కార్తెల్లో బండలు బగిలేటటువంటి ఎండ ఉంటుంది. అలాగే కృత్తిక కార్తె అంటే ఈ భరణి కార్తె, కృత్తిక కార్తె ఇవన్నీ అంటే ఏమిటంటే ఆయా నక్షత్రాల్లో సూర్యుడు సంచరించేటటువంటి సమయాన్ని కార్తె అంటారు. కృత్తిక కార్తె అంటే కృత్తికా నక్షత్రంలో రవి సూర్యుడు సంచారం చేసేటప్పుడు కుత్తుకలు ఎండిపోయేటటువంటి ఎండ ఉంటుందంటారు. అంటే దాహం విపరీతంగా ఉంటుంది. అలాగే రోహిణి కార్తెలో ఎండకి రోళ్ళు పగులుతాయి అంటారు. అంటే అంత ఉష్ణోగ్రత అంత తీవ్రంగా ఉంటుంది అని.
తరువాత వచ్చేటటువంటి కార్తె అయినటువంటి మృగశిర కార్తె, ఆ మృగశిర కార్తెలో ముంగిళ్ళన్నీ చల్లబడతాయి, 3 లోకాలు చల్లబడుతుంది అంటారు. సహజంగా మృగశిర కార్తె వచ్చేటటువంటి సమయంలో నైరుతి ఋతుపవనాలన్నీ కూడా చక్కగా వస్తాయి కాబట్టి ఆ వచ్చినటువంటి ఋతుపవన ప్రభావం చేత గ్రీష్మ తాపం అనేది తగ్గి చక్కగా వర్షాలు పడతాయనే శాస్త్రవచనం. ఎందుకండి మృగశిర కార్తెకి ఈ వర్షాలకి ఏమిటండి సంబంధం అంటే, ఆ మృగశిర కార్తె, ఆ మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ శివన్నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు అని వేదం చెప్తున్నటువంటి మాట. ఈ మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరంటే సోముడు, చంద్రుడు దీనికి అధిపతి. కాబట్టి చంద్రుడి యొక్క ఆ చంద్రకాంతి ఎలా ఉంటుంది, చంద్రవెన్నెల ఎలా ఉంటుంది అంటే చక్కగా చల్లదనాన్ని ఇచ్చేదై ఉంటుంది. అందుకే గ్రీష్మతాపంతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా సేద తీరాలి అని ఈ మృగశిర నక్షత్రంలోకి రవి ప్రవేశం జరిగిన తర్వాత అన్ని చోట్ల చక్కగా తొలకరి వర్షాలతో పుడమి పులకిస్తుంది. అలాగే ఈ వర్షాలు పడటంతో పాటు వర్షాలు పడ్డ తర్వాత ఈ ఏరువాక పున్నమి అనేటటువంటి దాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు అందరూ కూడా జరుపుకుంటారు. అయితే ఈ పున్నమి నాడు ఈ విధమైనటువంటి పండగ, వ్యవసాయ సంబంధమైనటువంటి ఈ పండగని హలోత్సవం అనేటటువంటి పేరుతో, వృషభోత్సవం అనే పేరుతో, ఏరువాక పూర్ణిమ అనేటటువంటి పేరుతో జరుపుకుంటారు. ఈ ఏరువాక అనేటటువంటి ఆ పదాన్నే కనుక మనం గమనిస్తే మనకి పాటల్లో కూడా, సినిమాల పాటల్లో కూడా ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అనేటటువంటి పాట చాలా సుప్రసిద్ధమైంది లోకంలో. అలాగే జానపదులు కూడా అనేకమైనటువంటి పాటలు ఆ ఏరువాక పాటలు పాడుతూ ఉంటారు. ఏరువాక వచ్చిందిరా, దుక్కిటెద్దు రంకె వేసిందిరా, తొలకరింపు పులకరించిందిరా, నిండు పూర్ణిమంబు పుష్పించరా, నీ భూదేవికి పూజ సల్పరా అంటారు. అంటే ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే నీవు భూమిని పూజించి చక్కగా వ్యవసాయాన్ని ప్రారంభించురా. అట్లాగే దుక్కిటెద్దు రంకె వేసిందిరా, ఆ దున్నే ఆ పనికి వాడేటటువంటి, వ్యవసాయానికి వాడేటటువంటి ఎద్దు కూడా రంకె వేసింది అంటే అది కూడా సిద్ధపడుతుంది పనికి అని ఇట్లా మనకి జానపదంలో వినపడుతూ ఉంటాయి ఇటువంటి పాటలు. అంటే ఏరువాక పున్నమి అంటే వ్యవసాయ ఆరంభానికి సంకేతం. వ్యవసాయాన్ని ప్రారంభించేటటువంటి ముందు భూదేవత ఆరాధన అనేది చాలా ప్రధానంగా మనకి ఏరువాక పౌర్ణమి నాడు చేస్తారు. ఏరువాక అనేటటువంటి పదం ఏమిటి అంటే, ఏరు అంటే జలం ప్రవహించేటటువంటి ప్రదేశం అనేదాన్ని ఏరు అంటారు. మనం సంప్రదాయంలో కూడా, సాహిత్యంలో కూడా ఏళ్ళు, వాగులు, వంకలు అనేటటువంటి పదం ప్రవాహాలకు వాడుతూ ఉంటారు. ఏరు అనేటటువంటి పదానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏమిటి అంటే భూమి అని అర్థం ఉన్నది. ఏరు వాక అంటే ఏమిటంటే భూమిని కర్షించటం, అంటే భూమిని దున్నటం. అందుకని భూమిని దున్నటం ఆరంభించేటటువంటి పౌర్ణమి కాబట్టి దీన్ని ఏరువాక పౌర్ణమి అని పిలిచారు. వ్యవహారంలో యథార్థం చెప్పాలి అంటే అసలు ఏరువాక పౌర్ణమికి, ఏరు రాక జ్యేష్ఠ పౌర్ణమికి కొత్త నీళ్లు వస్తాయి, వర్షాలు పడి ఆ నదిలో కూడా వస్తాయి కాబట్టి ఏరు రాక అంటే ఆ ఏరు యొక్క ఆగమనాన్ని సూచించడం కోసం ఏరు రాక పున్నమి అన్నారని కూడా మనకి కొన్ని గ్రంథాల్లో కనబడుతుంది. ఇది వ్యవహారంలో ఏరువాక పున్నమి అయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏరువాక పున్నమి నాడు ప్రధానంగా ఏం చేస్తారంటే భూదేవతకు పూజ సలిపి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. వారి వ్యవసాయాలకు ఉపయోగపడేటటువంటి, దున్నటానికి ఉపయోగపడేటటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కడిగి వాటికి రంగురంగులతో అలంకరించి కొన్ని రకాల వాటికి సంబంధించినటువంటి అలంకరణకు వాడేటటువంటి వస్తువులు కూడా ఉంటాయి. వాటి మెడలో కట్టేటటువంటి మువ్వలు కానివ్వండి, వాటి పాదాలకు కట్టేటటువంటి మువ్వలు, ఇట్లా కొన్ని రకాల పుష్పాలతో కూడా వాటిని అలంకరిస్తారు. ఆ పశువుల యందు కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ పెసరపప్పు, బియ్యము, బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాలను ఆ వృషభానికి చక్కగా నివేదిస్తారు. వృషభం అంటే ఎవరంటే సాక్షాత్తు ధర్మస్వరూపమైనటువంటి వేదపాదుడు, తీక్ష్ణ శృంగుడైనటువంటి నందీశ్వర స్వరూపమే వృషభం. మనకి గ్రంథాల్లో, మనం పురాణాల్లో పరిశీలించినట్లయితే సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క వాహనమైనటువంటి నందే వ్యవసాయం కోసం, జీవులందరికీ అన్నాన్ని అందించడం కోసం ఆ వృషభంగా ఆవిర్భవించినట్టుగా మనకు పురాణాల ద్వారా అవగతం అవుతున్నటువంటి విషయం. అటువంటి ఆ నందీశ్వర స్వరూపమైనటువంటి ఆ వృషభాలకు చక్కగా అర్చన చేస్తారు. అందుకే దీన్ని వృషభోత్సవం అని అంటారు. దానితో పాటు మనం గ్రామాల్లోకి వెళితే ఆ గ్రామాలకు కొన్ని ద్వారాలు ఉంటాయి, స్వాగత ద్వారాలు ఉంటాయి. ఇప్పుడంటే ఆధునికంగా మనం ఏదో సిమెంట్తోనో ఇటువంటి ముఖద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు, కానీ పూర్వం జనపనారతో చక్కగా ద్వారాన్ని ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు. ఈ ఏరువాక పున్నమి నాడు ప్రత్యేకంగా ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి పూజ చేసి
అక్కడ ఉన్నటువంటి జనపనారని తీసుకొచ్చి వారి వ్యవసాయానికి అవసరమైనటువంటి తాళ్ళు లాంటివి వేసుకోవటం కూడా ఈ ఏరువాక పున్నమి నాడు ప్రారంభించేటటువంటి వాళ్ళు. అట్లాగే ఈ ఏరువాక పున్నమి నాడు అత్యంత ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే, దున్నటానికి ఉపయోగపడేటటువంటి నాగలి ఏదైతే ఉన్నదో ఆ నాగలిని చక్కగా ఈనాడు పూజ చేసేటటువంటి వాడు. ఈ నాగలికి ఎంత విశిష్టత ఉన్నది అంటే, మనకు పురాణాల్లో కూడా కృష్ణ పరమాత్మ యొక్క సోదరుడైనటువంటి ఆదిశేషుని అంశ అయినటువంటి బలరాముడు ఆయన ఆయుధంగా దేన్ని ధరించేవాడంటే నాగలిని ధరించేవాడు. ఎందుకైనా నాగలిని ధరించడం దేనికి సంకేతం అంటే, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు కూడా 2 రకాల పనులు చేసేవాళ్ళు. ఒకడు వ్యవసాయం చేస్తే ఇంకొకరు ఉద్యోగం చేసేవాళ్ళు, లేదా ఒకళ్ళు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేసేవాళ్ళు, ఒకరు వ్యాపారం చేస్తే ఇంకొకరు వ్యవసాయం చేసేవాళ్ళు. అట్లాగే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా, కృష్ణుడు అనేటటువంటి వాళ్ళు మనకు సంప్రదాయంలో పాడి పంట ఈ 2 అవిభాజ్యం, దీన్ని విభజించి చూడలేం. కాబట్టి కృష్ణుడు పాడిని ప్రోత్సహించేటటువంటి వాడు. ఆయన అంటే డైరీ ఫార్మ్స్ ఇటువంటివి మనం వ్యవహారంలో చెప్పుకోవాలంటే ఆయన ఎక్కువ గోవుల్ని కాసేటటువంటి వాడు, పాడిని ఆయన చూసుకునేవాడు. పంట ఏదైతే ఉన్నదో అంటే భూమిని దున్నటం, విత్తనాలు నాటడం, వ్యవసాయ కార్యక్రమాలన్నీ కూడా బలరాముడు చూసేవాడు. ఆయన ఎప్పుడూ దానికి డెడికేటెడ్, పూర్తిగా దానికి అంకితమైనటువంటి వాడు. కాబట్టి ఆయన ఆయుధం కూడా ఎప్పుడూ నాగలి ధరించి ఉండేటటువంటి వాడు. పురాణాల్లో కూడా ఈ నాగలికి అంత ప్రాశస్త్యం ఉన్నది, ఈ నాగలి యొక్క గొప్పదనం అది. అట్లాగే భూజాత సకల సద్గుణోపేత జానకి మాత వైదేహి మైథిలి అమ్మవారు సీతాదేవికి ఆ సీత అనేటటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే, అనేక యజ్ఞాలు చేసినటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి జనకుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞం చేసేటటువంటి ముందు భూశుద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా చక్కగా ఆ నేలని కరుషిస్తారంటే ఆ యజ్ఞం చేసేటటువంటి యాగశాల ఏర్పాటు చేసేటటువంటి భూమిని, యజ్ఞ ప్రదేశాన్ని దున్నుతారు. ఆ దున్నేటటువంటి సమయంలో భూమిని దున్నుతున్నటువంటి ఆ నాగలి యొక్క ఆ చివరి భాగం, పదునైనటువంటి భాగం ఏదైతే ఉందో నాగేటి సాలు అంటారు, ఆ నాగలి సాలు, దానికి ఒక అద్భుతమైనటువంటి మంజూషిక సువర్ణ పేటిక, బంగారు పెట్టె తగిలింది. ఆ బంగారు పెట్టికను తెరచి చూస్తే అందాలు చిందేటటువంటి మోముతో చక్కటి ఆడ శిశువు ఉన్నది. ఆ పిల్లకి వెంటనే నాగలి యొక్క ఆ పదునైనటువంటి ఆ నాగలి చాలు తగిలి ఆ అమ్మాయి లభించింది కాబట్టి తనకి సీత అని పేరు పెట్టారు. సంస్కృతంలో ఆ నాగలి యొక్క చివరి పదునైనటువంటి భాగాన్ని సీత అంటారు. అందుకే ఆవిడకి అదే పేరు సుస్థిరమైపోయింది. ఇట్లా ఈ నాగలి గురించి మనకి పురాణాల్లో అనేక చోట్ల చెప్పబడుతుంది. అటువంటి నాగలి కూడా ప్రధానంగా ఏర్పాటు చేసి ఇవాళ రైతులు చక్కగా పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మరొక విశిష్టమైనటువంటి ఆచారం ఏమిటి అంటే, చూడండి, జ్యోతిష్శాస్త్రానికి చాలా ప్రాధాన్యత మన జీవన విధానంలో ఉందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఈ సంవత్సరం ఉన్నటువంటి పంచాంగాన్ని అనుసరించి కందాయ ఫలాలు అని చెప్తారు. ఆదాయ వ్యయం, ఆ రాజపూజ్య అవమానాలతో పాటు కందాయ ఫలం అని ఆ 3 భాగాలు ఉంటాయి. 3 భాగాల్లో 0 ఉందా, బేస్ సంఖ్య ఉందా, సరి సంఖ్య ఉందా అనే దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో జ్యోతిష్కులు చెప్తారు పంచాంగాన్ని అనుసరించి. అట్లాగా మన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ పేర్లలో ఎవరి పేరు మీద ఈ సంవత్సరం 0 లేదో చూసి, ఆ 0 లేకుండా ఉన్నటువంటి వాడు కనీసం మన ఇంట్లో ఉండేటటువంటి పాలేరైనా సరే పూర్వపు రోజుల్లో అతన్ని పిలిచి చక్కగా అతనికి వస్త్ర సత్కారం అంతా చేసి అతని చేత ఈ వ్యవసాయం అనేది పూర్వం ప్రారంభింపజేసేటటువంటి వాళ్ళు. కులదేవతారాధన చేసి చక్కగా వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి ఈ వృషభాలను ఆరాధన చేసి వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లను చక్కగా పూజ చేసి ఊళ్ళో ఉండేటటువంటి గణపతి దగ్గరికి వెళ్ళి గణపతి దగ్గర టెంకాయ కొట్టి అవకాశం ఉంటే ఆ గణపతి దేవాలయం చుట్టూ ఈ అరక అంటే ఈ నాగలి కట్టినటువంటి ఈ ఎద్దులతో ఉన్నటువంటి ఈ అరకను చక్కగా ప్రదక్షిణగా చేయించి ఇంట్లో వాళ్ళంతా కూడా ఆనందంగా ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేవాళ్ళు. భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి పూజ చేసి భూమిని దున్నేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటటువంటి వాళ్ళు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది అండి మంది. కేవలం వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, దేవతారాధన మాత్రమే కాకుండా చాలా విశాలమైనటువంటి దృక్పథం మన ధర్మంలో మనకి చెప్పబడింది. మనం చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, గట్టుకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం. సర్వత్రా అన్ని చోట్ల ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని చూసేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నది ప్రపంచంలో అంటే ఇది కేవలం ఈ సనాతన ధర్మం, ఈ హిందూ ధర్మం, ఈ వేద ధర్మం అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి ఏరువాక పౌర్ణమి నాడు అక్కడికి భూమి దగ్గరికి వెళ్ళి చక్కగా భూమిని దున్నేటటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి వాళ్ళు. వేదంలో భూమిని ఎలా దున్నాలో కూడా చెప్పారు, ఎంత దున్నాలో కూడా చెప్పారు, ఏ విధంగా దున్నాలో కూడా చెప్పారు. చతురంగుళం ఖేయ చతురంగుళం ఖనతి చతురంగుళం ఓషధయ చతురంగుళే ఓషధయ ప్రతిష్ఠంతి అని చెప్పారు.
భూమి లోపల 4 అంగుళాలు దున్నాలట. 4 అంగుళాలు లోతు మాత్రమే ఉండాలి. అది ఆ 4 అంగుళాల లోతులోనే ఓషధయ ప్రతిష్టతి, బీజాలని నాటాలి. అంటే చూడండి, ఇవాళ మనం ఏం చేస్తాం, చక్కగా పంట రావాలి, ఎక్కువ పంట రావాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా లోతుగా భూమిని తవ్వి మన అనేకమైనటువంటి నిర్మాణ అవసరాల కోసం భూమిని ఎట్లా పెడితే అట్లా తవ్వి గుంటలు తీసి ఆ మట్టినంతా మనం నిర్మాణాలకు వినియోగించుకుంటున్నాం. కానీ భూమాత అని మనకి సంప్రదాయంలో చెప్పారు. మన వేదం చెబుతున్నటువంటి మాట అట్లే క్షమయా ధరిత్రి అని ఆ క్షమకి ఉదాహరణగా నిలువెత్తుడు అర్థంగా చెప్పబడేటటువంటి మాత భూమాత, మనందరికీ కూడా తల్లి, మనందరి పాపాలను తాపాలను భరించేటటువంటి మాత భూమాత. ఆవిడ్ని తవ్వి అంతా గందరగోళం చేస్తున్నాం అనేటటువంటి భావనతో ఇట్లా చేయకూడదు అని ఎట్లా వ్యవసాయం చేయాలో కూడా మనకు వేదంలో చెప్పారు. అట్లా 4 అంగుళాల లోతు ఆ దున్ని ఆ 4 అంగుళాల లోతులో గింజల్ని వేస్తే అక్కడి నుండి మొలకలు వస్తాయి అని శాస్త్రం. ఆ విధంగా ఆ 4 అంగుళాల మందంలో చక్కగా దున్నేవాళ్ళు. ఎంత కళాత్మకత, ఎంత సృజనాత్మకత మన రైతుల్లో మనకు కనబడుతుందంటే, ఎట్లా పడితే అట్లా ఉన్నటువంటి భూమిని వాళ్ళు దున్నినప్పుడు చాలా అందంగా, ఆకర్షణీయంగా, నిలువుగా, అడ్డంగా దున్నుతారు. దున్నినటువంటి భూమిని, వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా కూడా ఉంటుంది. దాని తర్వాత చక్కగా గింజలు నాటిన తర్వాత ఆ విత్తనాలు మంచి రోజు చూసి నాటుతారు. ఆ విత్తనాలు నాటేటటువంటి సమయం కూడా శుక్లపక్షం అవ్వాలి, పౌర్ణమికి దగ్గరైనటువంటి రోజులు ఉండాలి అని కూడా మనకి సంప్రదాయంలో చెప్తున్నారు. చాలామంది రైతులు కూడా ఆ విషయాన్ని చూచి చంద్రకాంతి నేల మీద పడేటటువంటి సమయంలోనే తప్పకుండా విత్తనాలు నాటుతారు. ఇప్పటికైనా మీరు చూసుకోవచ్చు, శుక్లపక్షంలో వేసినటువంటి గింజలు త్వరగా మొలకెత్తుతాయి. కృష్ణపక్షంలో నాటినటువంటి విత్తనాలు చాలా ఆలస్యంగా మొలకెత్తుతాయి. అది మనకి దృష్టాంతం మన కంటికి కూడా కనబడుతుంటుంది. ఎందుకు అంటే ఓషధీనామధిపతి సోమః అని మనకి వేదంలో చెప్పబడుతుంది. ఈ వేసినటువంటి గింజలు మొలకెత్తాలి అంటే, ఓషధులు మొలకెత్తాలి అంటే చంద్రకిరణాలు రావాలి. చంద్రుడి వెన్నెల యొక్క కాంతి వస్తేనే ఆ గింజలో నుండి మొలక వస్తుంది. ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తకం రాజన్ పారయామసి అని వేదంలో చెప్పినటువంటి మాట. ఈ ఓషధులకు అధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడి అనుగ్రహం ఉంటేనే ఓషధులన్నీ కూడా మొలకెత్తుతాయి. ఆ ఓషధులు చక్కటి గుణాన్ని పొందాలి అంటే కూడా చంద్రకాంతి ఉండాలి. సోమ ఆయుష్మాన్ స ఓషధీభిరాయుష్మాన్ అని ఇట్లా అనేకమైనటువంటి వేదవచనాలు. ఓషధులు రావాలి అంటే చంద్రుడు, ఆ చంద్రకాంతి పడాలి అని మనకి చెప్తుంది వేదం. కాబట్టి అటువంటి చంద్రకాంతి ఉన్నటువంటి సమయంలో బీజాలు నాటితే చక్కగా మొలకలు వస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి నాడు వ్యవసాయం ఆరంభించేటటువంటి సంప్రదాయాన్ని మనకి ఏర్పాటు చేశారు. అట్లాగే వ్యవసాయం గురించి వేదంలో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో అనేక చోట్ల మనకి చెబుతూ ఈ వ్యవసాయం అనేది కూడా ఒక యజ్ఞమే. అట్లాగే ఎవరైతే వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని మనందరినీ పోషించేటటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు జరిపేటటువంటి ఆచార్యులు, బ్రహ్మలు, ఋత్విజులు ఎంత పవిత్రమైనటువంటి వాళ్ళో, ఎంత పూజనీయమైనటువంటి వాళ్ళో, ఎంత గౌరవింపదగినటువంటి వారో రైతులు కూడా అంతే పూజనీయులు. అంతే ఆరాధన భావంతో మనం రైతుల్ని చూడాలి అని మనకి వేదం చెప్తున్నటువంటి ధర్మం ఇది. అందుకే పూర్వం ఉన్నటువంటి పాలకులు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే జై జవాన్ జై కిసాన్. ఎప్పుడు రైతు సుభిక్షంగా ఉంటాడో, ఎప్పుడు రైతు ఆనందంగా ఉంటాడో, ఎప్పుడు ఈ దేశాన్ని చక్కగా కంటికి రెప్పలాగా కాపాడేటటువంటి సైనికుడు ఆనందంగా ఉంటాడో అప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అని అనేక మంది పెద్దలు గ్రంథాలలో వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే ఈ వ్యవసాయం గురించి మనకి పురాణాల్లో, ఆ వేదాల్లో కూడా అనేక చోట్ల ప్రధానంగా చెప్తారు. అలాగే ఒక చోట ఒక చక్కటి కవి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుని చూచి అన్నదట, స్వామి మీరు నిత్యం భిక్షాటనకు వెళుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఆది భిక్షువు పరమేశ్వరుడు. జీవుల యొక్క పాపాలు కర్మలను ఆయన భిక్షాటనగా భిక్షాపాత్రలో గ్రహిస్తాడు. కానీ ఎంతైనా భర్త భిక్షకి వెళితే భార్యకి కొంత అవమానకరంగానే ఉంటుంది. ఎప్పుడూ కాకపోయినా ఏదో ఒక రోజు మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒకనాడు ఈశ్వరుడి యొక్క దయనీయమైనటువంటి స్థితి చూసి అన్నపూర్ణాదేవిగా అమ్మవారే వెళ్ళి భిక్ష వేసిందని కూడా మనం పురాణాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒకనాడు అమ్మవారు చెప్పిందిట, ఎందుకు స్వామి మనకి ఈ విధమైనటువంటి కష్టం, మీరు రోజు భిక్షకు వెళ్ళటం ఎందుకు, చక్కగా మనం వ్యవసాయం చేసుకుందాం, మీరు వ్యవసాయం చేయండి, మనం వ్యవసాయం చేస్తే ఆనందంగా ఉండవచ్చు, అయితే వ్యవసాయానికి కొన్ని మరి పనిముట్లు ఇవన్నీ కావాలి కదా అని చెప్పి భార్యతో అన్నట్ట పరమేశ్వరుడు, భవానితో అన్నాడు భవుడు.
అప్పుడు జగన్మాత చెప్పిందిట, మనకి కొదవే ఉంది స్వామి, మనం ఎవరిని అడిగినా ఏది కావాలన్నా ఇస్తారు, అయితే ఎవరెవరిని ఏది అడగాలో వాళ్ళని అదే అడగాలి. ఎందుకంటే ఇనప పని దగ్గర చేసేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి దానం అడిగామనుకోండి, వాడేమిస్తాడు, వాడి దగ్గర ఉన్నటువంటి ఇనప ముక్కలేవో ఇస్తాడు. అలాగే చక్కగా ధాన్యం సమృద్ధిగా ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగితే ఏమి ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు. మంచి సంపన్నుడి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగితే తన సంపదలో కొంత భాగాన్ని ఎంతో కొంత దానం చేస్తాడు. అట్లాగే ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అడగకూడదు అనేటటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తూ అమ్మవారు ఎవరెవరిని ఏం అడగాలో చక్కగా చెప్తుంది. రామాధ్యాయచ మేదిని ధనపతే బీజం బలాల్లాంగులం. ఎవరిని ఏమడుగుదామంటే, మనకి పరశురాముడు ఉన్నాడుగా, భూమినంతటిని కూడా జయించినటువంటి వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలాన్ని కనీసం కౌలుకైనా ఇస్తాడు. అట్లాగే ధనపతే బీజం, నీ దగ్గర ఉన్నటువంటి మరి ఎప్పుడు నీవు ఎవరికి సంపద ఇవ్వమంటావా అని చేతులు కట్టుకొని నించి ఉండేటటువంటి వాడు ధనాధిపతి ఉన్నాడుగా, కుబేరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆయన చక్కగా మనకి బీజాలు ఇస్తాడు, ఔషధాలు ఇస్తాడు, వాటిని చక్కగా మనం నాటుకుందాం. అట్లాగే బలాల్లాంగలం, బలరాముడి దగ్గరికి వెళదాం, వ్యవసాయానికి వినియోగించుకుంటానికి చక్కగా మనకి ఆ నాగల్ని ఇస్తాడు. ప్రేతేషాన్ మహిషం, సమవర్తిగా చెప్పబడినటువంటి దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యమధర్మరాజును అడుగుదాం. ఆయన వ్యవసాయానికి సంబంధించి తన వాహనమైనటువంటి దున్నపోతను పంపిస్తాడు మనం దున్నడానికి. అయితే ఎప్పుడు కూడా ఒంటెద్దు వ్యవసాయం పనికిరాదంటారు కాబట్టి నీ వాహనం ఉండనే ఉందిగా, నందీశ్వరుడు ఉన్నాడుగా వృషభం, ఈ రెండిటికి జోడీ కట్టి మనం చక్కగా అరక దున్నుదాం. దీంతోపాటు తదాస్తి వృషభం ఎలాగూ ఉండనే ఉంది, ఫాలం త్రిశూలం కురు. అయితే మనకి నాగలితో పాటు ఇంకో కర్ర కావాలి కదా, నీ త్రిశూలాన్ని చక్కగా వినియోగిద్దాం దున్నడానికి అని చెప్పింది. దీంతోపాటు శక్త్యానంత పచాన్నధానకరణే గోరక్షణవు షణ్ముఖ. ఇక నీవు వ్యవసాయానికి వెళ్ళినప్పుడు చక్కగా భోజనాన్ని పొలానికి తీసుకొని వస్తాను. మన పశువుల్ని మేతకి తీసుకువెళ్ళడానికి సుబ్రహ్మణ్య స్వామి ఉండనే ఉన్నాడు, కుమారస్వామి చక్కగా ఆ పశువుల్ని పాలిస్తాడు. భిన్నాహం హరభిక్షయా కరకృషి గౌరీవచః పాతునః. ఆ విధంగా మనం వ్యవసాయం చేద్దాం స్వామి అని భర్తతో వ్యవసాయ వైభవాన్ని చెబుతున్నటువంటి గౌరీమాత, జగన్మాత ఎవరైతే జగదంబ ఉన్నదో అటువంటి ఆ పరమేశ్వరుడితో కూడి మనకి సకల శుభాలు ప్రసాదించుగాక అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒక కవి చెప్తాడంటే, తద్వారా దేవతలు కూడా వ్యవసాయాన్ని ఎంత చక్కగా ప్రోత్సహిస్తారు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. అత్యంత గౌరవప్రదమైనటువంటి వృత్తి ఏదైనా ఉన్నది అంటే అది వ్యవసాయం అని మనం ఈ వేద ధర్మాన్ని మనకి బోధించేటటువంటి ఈ జీవన వేదం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇటువంటి ఈ ఏరువాక పౌర్ణమి వేడుకలు మనకి పల్లెటూళ్ళలో చాలా కొదవైపోయాయి. కానీ కాలం అనేది చక్రం లాంటిది కాబట్టి ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆకు కొన్నాళ్ళకి కిందకు వస్తుంది, మధ్యలోకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వస్తుంది. కాబట్టి పూర్వం ఆచరించినటువంటి ఆచారాలన్నీ కూడా మనం తెలుసుకొని వాటినన్నింటినీ కూడా చక్కగా ఆచరించి వాటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని, ప్రయోజనాన్ని మనందరం కూడా పొందాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటారు. ఏ పని చేసినా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి చేస్తే ఇంకా రెట్టింపైనటువంటి సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ ఏరువాక పున్నమి విశిష్టత ఇది, దీన్ని ఆచరించడంలో ఉన్నటువంటి పరమార్థం ఇది. ఇంకా చాలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాలానికి లోబడి మనం ఎంతవరకు చెప్పుకోగలమో ఏరువాక పున్నమి విశిష్టతని మనం చెప్పుకున్నాం. కొద్ది రోజుల్లో ఏరువాక పున్నమి వస్తుంది కాబట్టి దాని విశిష్టత మనం తెలుసుకొని ఆచరించి తద్వారా ఆ సత్ఫలితాన్ని, భూదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందడంతో పాటు ఈ క్రోధినామ సంవత్సరంలో వ్యవసాయాన్ని ఆరంభించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కటి పాడి పంటలతో ఈ దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని పరమాత్మను ప్రార్థిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.